హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాళ టాపిక్ ఏంటి అంటే జేఎన్టీలో పిల్లలకి పురుగులు పట్టిన ఆహారం పెట్టారని పిల్లలందరూ స్ట్రైక్ చేస్తున్నారండి. ఇది చాలా హాస్టల్స్లో మనం ఓ, ఇలా పిల్లలు స్ట్రైక్ చేసేదాకా తీసుకొచ్చేదాకా కూడా ఆ వార్డెన్ కానీ ఆ కాలేజీ యాజమాన్యం కానీ ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఒక్కసారి వాళ్ళ పిల్లల్ని వాళ్ళని ఆ కాలేజీకి పిలిచి ఫంక్షన్ చేసుకుంటూ ఉంటాం. మనము ఏదైనా యానివర్సరీలేనో లేకపోతే ఇంకోటి ఏదో కాలేజీకి సంబంధించిన ఫంక్షన్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తీసుకొస్తారు. అప్పుడు ఇలాంటి పురుగులు పట్టిన ఆహారం పెడితే పిల్లలకి చాలా బాగుంటుందేమో అనిపిస్తుందండి. నాకు ఖచ్చితంగా అనిపించాలి. వాళ్ళ పిల్లలు తింటారు చూసారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండో లేకపోతే వాళ్ళ వైఫ్ వచ్చి తిన్నప్పుడు వాళ్ళకి అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ జేఎన్టీలో జరిగినప్పుడు పిల్లలందరూ బయటకు వచ్చి మాకు ఆహారంలో ఇలాంటి పురుగులు వచ్చినవి, ఇలాంటివి పెడుతున్నారు అని చెప్పి అంతమంది పిల్లలు బయటకు వచ్చేదాకా ఏం చేస్తుంది యాజమాన్యం? చాలా సందర్భాల్లో నేను చూశానండి. హాస్టల్స్లో కానీ ఎక్కడన్నా పిల్లల్ని పెట్టినప్పుడు ఏదో వీళ్ళు ఉచితంగా పెడుతున్నట్టో లేకపోతే వాళ్ళ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి పెడుతున్నట్టో బిహేవ్ చేస్తుంటారు భోజనం పెట్టే దగ్గర. కానీ అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది దేనికన్నారు చెప్పండి? కనీసం మీ ఇంట్లో తీసుకొచ్చి ₹1 పెట్టకపోగా మీ చేతుల మీదుగా ఇంతమంది విద్యార్థులు చదువుకునే సరస్వతులకి మీరు భోజనం పెడుతుంటే దాంట్లో పురుగులు వస్తున్నాయి, అవి చూసి కూడా మీరు వడ్డిస్తున్నారు అంటే మీరు దేవుడు పైకి వెళ్ళిన తర్వాత అదే చెప్తారు చూసారా, అన్నిసార్లు వేయిస్తాడు, ఇన్నిసార్లు గుచ్చుతాడు, అన్నిసార్లు పొడుస్తాడని. వీళ్ళంటే వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాడండి అలాంటి పనులు. అది ఆ పురుగులు ఉన్న ప్లేసుల్లో వీళ్ళని పడేసి అప్పుడు తినమంటాడు, ఉట్టి పురుగులనే తినమంటాడు అప్పుడు. ఎందుకంటే ఎంతో కష్టపడి అమ్మా నాన్నను వదిలేసి చదువుకుందామని వచ్చే పిల్లలకి ఇలాంటి చిత్రహింసలు, ముఖ్యంగా టాయిలెట్స్ శుభ్రం చేయించకపోవడం, వాటిని బాగు చేయించకపోవడం, లేకపోతే రూములు క్లీన్ చేసేవాళ్ళు రాకపోవడం, భోజనాల దగ్గర పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటి ఫ్రీలనే వచ్చేదానికంటే కూడా పిల్లల హాస్టల్స్లో ఏం జరుగుతున్నాయి, ఎట్లా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, అలా బయటకు వచ్చినప్పుడే పిల్లలకి వెంటనే దానికి తగ్గ చర్యలు తీసుకుని ప్రభుత్వాలు కూడా వాళ్ళకి అట్లాంటి వాళ్ళని వెంటనే మార్చేయాలండి. ఆ టీంని మార్చేయాలి. ఇలా ఎప్పుడైతే హాస్టల్స్లో భోజనం బాగోలేదు అని చెప్పి ఎప్పుడైతే మనకు తెలుస్తున్నాయో అలాంటి టీంని వెంటనే మార్చాలి. అప్పుడు బుద్ధి వస్తుందండి. ఏం చేయలేమని వీళ్ళు ఏం 4 రోజులు స్ట్రైక్ చేసి 5వ రోజు ఊరుకుంటారు అని అంటారు చూసారా. ఇంటి దగ్గర నుంచి వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చి వాళ్ళు వంట చేసి వాళ్ళ దగ్గర ఉన్న బియ్యంతో అక్కడున్న హెచ్ఓడీలకి, లెక్చరర్స్కి, ప్రిన్సిపాల్కి అక్కడ అన్నం వడ్డించి పిల్లలతో పాటు సమానంగా తినమన్నారనుకోండి, అప్పుడు తెలిసి వస్తుంది ఆ బాధ ఏంటో. దయచేసి అర్థం చేసుకోండి. పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు. అలాంటి పిల్లలకి మంచి వాతావరణం, మంచి ఫుడ్డు, మంచి వాటరు ఇలాంటివి అందిస్తే బాగుంటుంది. ఒక్కొక్కసారి నేను చూస్తుంటా డ్రమ్ముల్లో నీళ్లు పట్టేసి ఉంటాయి వాటరు, దాని మీద మూతలు కూడా వేయరు. అలాంటి చోటకి వెళ్ళినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది. ఏంటిది, వాళ్ళే కావాలంటే వాటర్ కొనుక్కుంటారు, లేకపోతే ఇక్కడే తింటారు, ఇంతే. ఇలాంటి పరిస్థితుల్లో మనం కాలేజీల్లో పిల్లల్ని పెట్టి చదివించాల్సిన పరిస్థితి వస్తుంది. లేదంటే ఫుడ్ పాయిజన్ అవ్వటం, దాంట్లో ఎలకలు పట్టడం, కప్పలు పట్టడం, పాములు పట్టడం, వాళ్ళ ఇష్టారాజ్యం అండి నిజంగా. ఇక అన్నం వండే మహిళలు ఉంటారు, నిజంగా వాళ్ళ శుభ్రత గురించి, వాళ్ళ ఉండే అందం గురించి నేను కామెంట్ చేయకూడదు. ఏ వారం రోజులు అవుతుంది స్నానం చేసి, అంత నీచంగా పిల్లలకి భోజనం వండి పెడతారండి. వండి పెట్టే ప్లేస్ కూడా సరిగ్గా ఉండదు. నేను చాలా కాలేజీల్లో నేను చూశాను. ఎందుకమ్మా ఒకసారి చూపెట్టేసి రాత్రి వెళ్ళిపోయేటప్పుడు అన్నీ కడిగేసేసుకుని కిచెన్ కూడా కడిగేసుకుంటే పొద్దున కారిపోతుంది. అంటే ఒకరోజైతే చేస్తామండి, ఇన్ని వేల మంది, ఇన్ని వందల మంది పిల్లలకు ఉండాలంటే మరి అన్ని వందల మందికి అంతంత జీతాలు వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? కనుక స్టూడెంట్స్కి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ రోజే మీరు అవాయిడ్ చేయండి. బాగుండని రోజే ఆ టేబుల్ మీద తీసుకెళ్ళి ప్రిన్సిపల్ టేబుల్ మీద పెట్టండి. సార్ ఇది మీరు తినండి, ఇది తిని మీకు బాగుంది అంటే మేము తింటామని. ఇలా మీరు నెలల తరబడి ఓర్చుకున్న తర్వాత రోడ్ల మీదకి ఎక్కి మీకు వాళ్ళ అటెండెన్స్ లేకుండా మిమ్మల్ని హెరాస్ చేసే బదులు ఫస్ట్ రోజే చెప్పండి వాళ్ళకి ఇలాంటిది ఏదో. అంతేగాని లేకపోతే మీడియా వాళ్ళని పిలిచి వాళ్ళకి పెట్టండి ఇలాంటి భోజనం. సార్ ఇగోండి మాకు రోజు వీళ్ళు వడ్డిస్తుంది ఇది, మీరు ఎలా మమ్మల్ని ప్రచారం చేస్తారో, ఆ కాలేజీ గురించి ఎలా చెప్తారో మీ ఇష్టం అండి అని చెప్పి మీడియా వాళ్ళకి పిలిచి వాళ్ళకి చూపించండి ఆ భోజనాన్ని. అప్పుడు బుద్ధి వస్తుంది వీళ్ళందరికీ. మీరు మండు టెండర్లో వర్షాల్లో కూర్చుని స్ట్రైకులు చేసి గొడవలు అయ్యేదాకా ఈ జేఎన్టీ లాంటి వాళ్ళ కాలేజీలకు కానీ ఎంత పేరు, ఎంత కథ, ఎంత బాగా చదువుకునే పిల్లలు దాంట్లో ఉంటారు, ఎంతమంది తెలివితేటలతో బయటకు వస్తున్నారు. అలాంటి పిల్లలకి పురుగులు పట్టినవి, ఎలకలు పడ్డవి,
వాటర్ మీద మూతలు లేనివి ఇలాంటి వడ్డిస్తుంటే పిల్లలు ఏమవుతారు చెప్పండి. ఓకేనా? పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఫుడ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి చదువుకుని చక్కగా బయటకు వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఫస్ట్ రోజు తెలిసినప్పుడే దాన్ని హెచ్చరించండి, పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. ఇప్పుడు ప్రతి ప్రభుత్వం పిల్లలు హాస్టల్స్లో ఉన్న పిల్లల గురించి కానీ ఇలా జేఎన్టీలో ఉన్న పిల్లల గురించి కానీ చిన్న స్కూళ్ళల్లో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల గురించి కానీ బాగా కేర్ తీసుకుంటున్నారు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? బాయ్ అండి.